గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియో మీరు చూసే ఉంటారు. దట్ ఈస్ అబౌట్ ది సోకాల్డ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు ఖలీల్ అహ్మద్, సిఎస్కే బౌలర్, ముంబైతో జరిగిన మ్యాచ్లో. దానికి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా సహకరించాడు అనేది ఆ వీడియో సారాంశం. నేను కూడా చూశాను వీడియో. మీకు ఆ వీడియో క్లిప్ చూస్తే ఏంటంటే నిజంగా ఏదో జరిగిందేమో అని ఒక ఇమీడియట్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకూడదు కదా, దాని పూర్వాపరాలు ఏంటి, ఏం జరిగింది యాక్చువల్గా అనేది తెలుసుకోకుండా దాన్ని విపరీతంగా వైరల్ అయిపోయింది ఆ వీడియో. నన్ను కూడా చాలామంది అడిగారు, ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్, నిజంగా ట్యాంపరింగ్ జరిగింది. ఆల్రెడీ ఆ టీమ్ ఫిక్సింగ్ చేసిన టీం అది రెండేళ్ళు బ్యాన్ కూడా ఫేస్ చేశారు. సిఎస్కే ఈసారి ట్యాంపరింగ్ కూడా పాల్పడుతుంది. ఏం చేస్తున్నారు, ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తుంది, అంపైర్లు ఏం చేస్తున్నారు, మ్యాచ్ రిఫర్ ఏం చేస్తున్నారు అని చెప్పి తెగ ఆవేశపడిపోయారు చాలామంది. అయితే ఇక్కడ ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదే కదా మనకి సోషల్ మీడియాలో కనిపించేది. ఏమై కొంచెమైనా ఆలోచించరు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నించరు. లేకపోతే మీరు ఆ టాపిక్ మీద గూగుల్లో సెర్చ్ చేసి కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఒక సెర్చ్ నొక్కితే మీకు కొన్ని విషయాలు వస్తాయి. సో నేను అదే పని చేసి దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇంకొక ఇష్యూ కూడా, రిషబ్ పంత్ మీద చాలామంది సోషల్ మీడియాలో ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దట్ 27 crores తీసుకున్న అతన్ని 0 కాంట్రిబ్యూషన్ ఫస్ట్ మ్యాచ్లో అనేది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా చూద్దాం. తర్వాత ఇర్ఫాన్ పఠాన్ని కామెంటరీ ప్యానల్ నుంచి తీసేశారు కాంట్రవర్షియల్ సర్కమ్స్టెన్స్లో. దానికేంటి కారణాలని కూడా వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ బాల్ ట్యాంపరింగ్ నిజంగా జరిగిందా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ వీడియో చూడాలి. అది చిన్న క్లిప్ ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఖలీల్ ఏదో ఒక ఆబ్జెక్ట్ జేబులో తీసినట్టుగా తీసి అది రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వడం, అతని చేతిలోకి రుతురాజ్ అతనికి బాల్ ఇవ్వడం, రుతురాజ్ ఆబ్జెక్ట్ తీసుకుని తన జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం. ఇదే ఏదో జరిగిపోయింది, శాండ్ పేపర్ ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఒక ఫీలింగ్. అదే జరిగింది. దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చేసారు, బాల్ ట్యాంపరింగ్ జరిగిపోయింది. దానివల్లే అతనికి ఫస్ట్ స్పెల్లో 2 వికెట్లు వచ్చాయి, లాస్ట్ స్పెల్లో మరొక వికెట్ వచ్చింది. ఖలీల్ అహ్మద్ అన్ని వికెట్లు తీయడానికి కారణం ఇదే అని చెప్పి వాళ్ళు ఒక ఫీలింగ్ వచ్చేసారు. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి తెలుసా? మీరు ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో చూస్తే ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో రోహిత్ శర్మ మనకు కనిపిస్తాడు. రోహిత్ శర్మ ఓపెనర్, అంటే న్యూ బాల్తో అతను ఆడుతున్నప్పుడు, న్యూ బాల్ తీసుకొని మన ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు జరిగిన, అంటే ఫస్ట్ బాల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కెప్టెన్కి బాల్ అందిస్తాడు అంపైర్. అది తన బౌలర్కి ఇచ్చి బౌలర్తో ఇద్దరు గుసగుసలాడినట్టు మీకు అనిపించింది. కానీ ఏం కాదు, ఎందుకంటే నువ్వు ఎలాంటి బౌలింగ్ చేయాలన్న విషయంలో ఏదో అతను మోటివేట్ చేయడానికి ఏదో మాట్లాడాడు. అతన్ని చేతికి ఒక ఫింగర్ ప్రొటెక్షన్ ఉన్నట్టుగా ఉంది, ఫింగర్ ప్రొటెక్షన్ ఏదో ఉంది, ఫింగర్ ఇంజరీ ఉంటే దాన్ని. కానీ మీరు బౌలింగ్ హ్యాండ్లో మీరు ఎలాంటి బ్యాండేజ్లు కానీ ఎలాంటి ఏం వేసుకోవడానికి వీలేదు. బౌలింగ్ హ్యాండ్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్. అందుకని అది తీసి అతనికి ఇచ్చినట్టున్నాడు, అది తీసి జేబులో పెట్టుకున్నాడు. అది జరిగిన విషయం అయితే అది సరే. అది మీరు ఊహిస్తున్నారు, మీకేంటి ఎవిడెన్స్ అన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఎప్పుడైతే పిక్చర్లో కనిపించాడో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అతని ఫస్ట్ స్పెల్ అప్పుడు జరిగింది. ఫస్ట్ స్పెల్ 2 hours వేసినట్టున్నాడు ఖలీల్. ఫస్ట్ స్పెల్ అప్పుడు జరిగింది. ఫస్ట్ స్పెల్ బ్రాండ్ న్యూ బాల్తో వేస్తారు. బ్రాండ్ న్యూ బాల్ని ఐఎమ్ సారీ ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయరు. ఈ బాల్ ట్యాంపరింగ్ అనేది ఎక్కడ వస్తుంది? ఓల్డ్ బాల్ని బ్రాండ్ న్యూ బాల్, మంచి షైనీ న్యూ బాల్ని ఎవరు దాన్ని ట్యాంపర్ చేస్తారు? మెడ మీద తలకాయ ఉండేవాడు ఎవరు చేయరు. సో కొత్త బాల్ని ఎవరు ట్యాంపరింగ్ చేయరు. సో అది మనకి నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తేనే అర్థమైపోయింది, ఇది న్యూ బాల్ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఏదో సంథింగ్ హీ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్, అతను జేబులు పెట్టినాడు, అయిపోయింది అంతే తప్ప దాంట్లో ఏదో ఇన్ని కెమెరాలు చూస్తున్నప్పుడు ఎవ్వరూ అలాంటివి చేయడానికి సాహసించరు. అందులో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ సిరీస్, సిఎస్కే ఆల్రెడీ దెబ్బతిన్న సిఎస్కే అలాంటి చేస్తారు. సరే అది చేశారా లేదని కాదు, బ్రాండ్ న్యూ బాల్ని ఎవరు చేయరు. మామూలుగా క్రికెట్ బాల్లో మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఈ ఒకవైపు బాగా షైన్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా చెప్పుకున్నాం, ఉమ్మి రాస్తే బాగా జిగురుగా ఉంటుంది, దాన్ని షైన్ చేస్తారు. మరోవైపు రఫ్ అండ్ అప్ చేస్తారు, దాని బాల్ని గరుగ్గా ఉంచే ప్రయత్నం. అలాంటప్పుడు మనం శాండ్ పేపర్ గేట్లో బ్యాన్ క్రాఫ్ట్ యూజ్ చేసింది ఏంటి, ఒక స్టిక్కీ ఒక స్ట్రిప్ పెట్టుకున్నాడు చేతికి, దానికి ఆ శాండ్లో రాసి దాన్ని ఒకవైపు గరుగ్గా చేశాడు. ఒకవైపు స్మూత్గా ఉండాలి, ఒకవైపు గరుగ్గా ఉండాలి.
అప్పుడు బాల్ మనం అనుకున్నట్టుగా రివర్స్ స్వింగ్ అవుతుంది. సో న్యూ బాల్తో రివర్స్ స్వింగ్ ఏంటి? సో అది అబ్సల్యూట్లీ బేస్లెస్ అండ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ ఆ బాల్ ట్యాంపరింగ్ అయిందన్న విషయంలో. అంటే ఏం లేకుండా టీ కప్లో తుఫాన్ అంటారు, నిప్పు లేని పొగ కాదు, నిప్పు లేని పొగ కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది వచ్చేసింది. సో ఏమి లేకుండా మచ్చాడో అబౌట్ నథింగ్. సో ఏదో జరగాలి, ఏదో జరిగిపోయింది. ఆ వీడియో ఎవరో తీశారు, దాన్ని సర్క్యులేట్ చేశారు, దాన్ని ఏం అర్థం చేసుకోకుండా. సో దర్ ఈజ్ నథింగ్ ఇన్ దట్, నథింగ్, జీరో, అబ్సల్యూట్ జీరో. బాల్ ట్యాంపరింగ్ ఎవరు చేయలేదు, అలాంటిది ఏం జరగలేదు. దీంట్లో మళ్ళీ ఆ ఫ్యాన్ వార్స్, మళ్ళీ ఒక ఫ్రాంచైజీకి ఇంకో ఫ్రాంచైజీ వాళ్ళు చేశారని ఒకటి, ఆ ఫ్రాంచైజీకి చెందిన ఒక ప్లేయర్ కూడా ఇలా చేశాడు అన్నట్టుగా ఏదో ఏముంది ఉమ్మి రాస్తుంటే దాన్ని కూడా ఫోటో పెట్టి రకరకాల ఈ ఫ్యాన్ వార్స్ అనేవి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మొన్న నేను ఒక వీడియో చేశాను ఇదే ఈ కొత్త రూల్స్ గురించి. ఆ వీడియోకి తమ్నైల్ ఎవరు పెట్టాను, మన విరాట్ కోహ్లీది పెట్టాను. విరాట్ కోహ్లీది ఎందుకు పెట్టానంటే, నేను వెతికితే నాకు వేరే టెస్ట్ మ్యాచ్ల్లో బాల్కి ప్లేయర్స్ ఉమ్మి రాస్తున్న ఫోటోలు దొరికినాయి. ఐపీఎల్ దొరికింది ఒకటే విరాట్ కోహ్లీ రాస్తుంది. విరాట్ కోహ్లీ బొమ్మ దొరికి ఇంకేముంది, హాయిగా అది పెట్టి మేము వీడియో చేసుకున్నాం. దాన్ని ఏమంటారండి, విరాట్ కోహ్లీ ఫోటో ఎందుకు పెట్టావని కొంతమంది అడుగుతారు. అంటే వాళ్ళు చూడలేదు కనీసం, అది విరాట్ కోహ్లీ నోట్తో ఇలా అంటున్నాడు, నాలుగు బయట పెట్టాడు, బాల్కి ఇలా రాస్తున్నాడు అంటే దానికి ఆ కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోవడం. విరాట్ కోహ్లీ బొమ్మ ఎందుకు పెట్టాలి నువ్వు, దానికి ఇంకో ఆయన విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఏం పెడతాడు, విరాట్ కోహ్లీ అన్ని రన్స్ చేశాడు, టాప్ ప్లేయర్ ఐపీఎల్లో కాబట్టి పెట్టారు, అలా కూడా పెట్టలేదు. ఆ కాంటెక్స్ట్లో అది పెట్టాం. ఇంకోళ్ళు ఏమంటారంటే, విరాట్ కోహ్లీ బౌలర్ కాదు కదా, అతను బౌలర్ చేస్తారండి మీరు. అయ్యా, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బాల్ని మెయింటైన్ చేయడం అంటే ఉమ్మి రాసి ఒకవైపు చేయడం అనేది బౌలర్ చేయడు. బౌలర్ తన రన్అప్లో కొద్దిగా పాలిష్ చేస్తాడు, ఒక పర్టికులర్ ప్లేయర్కి అసైన్ చేస్తారు. అతను బౌలర్ కాదు. అతని పని ఏంటంటే, బాల్ అది మిడ్ ఆఫ్లో ఉంటాడు, బాల్ అతనికి ఇస్తారు, బౌలర్ వేసే ముందు దాన్ని మెయింటైన్ చేయడం, ఒకవైపు బాగా తన శక్తి కొద్దీ రుద్దేసి బాగా షైన్ చేయడం, ఆ ఉమ్మి రాయడం, స్వెట్ రాయడం, ఇవన్నీ చేసి వాళ్ళు రుద్దుతారు. సో అది బౌలర్ చేయడు. సో విరాట్ కోహ్లీ చేసాడంటే విరాట్ కోహ్లీ క్యాన్ డూ ఇట్. విరాట్ కోహ్లీకి ఆ రోల్ ఇచ్చినప్పుడు అర్థం చేస్తాడు, అంతే తప్ప. సో ఇది అర్థం లేనమాట. అంటే విరాట్ కోహ్లీ పెట్టినందుకు కొంతమంది కోపం, విరాట్ కోహ్లీ ఎందుకు పెట్టారని నన్ను క్వశ్చన్ చేశారు. విరాట్ కోహ్లీ పెడితే తప్పే ఉంది, ఏ ప్లేయర్ని పెట్టినా తప్పే ఉంది, ఎవరో ప్లేయర్ని పెట్టాలి కదా, బౌలర్ని పెట్టాలి నేను. సో ఇవన్నీ ఫ్యాన్ వార్స్ అన్నీ వద్దండి మనకి. తర్వాత రిషబ్ పంత్ గురించి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, అతను 6 balls ఆడాడు, డక్అవుట్ అయ్యాడు, కీపింగ్ బాగా చేయలేదు, ముఖ్యంగా స్టంపింగ్ లాస్ట్ ఓవర్లో ఆ స్టంపింగ్ మిస్ అయ్యాడు. అతను కొంచెం డిఫ్లెక్షన్ ఉన్నా అది క్షమించడానికి నేరం, స్టంపింగ్ మిస్ కావడం. అంటే మైండ్లో క్యాప్టెన్గా ఉన్నప్పుడు బోల్డ్ ఇష్యూస్ తిరుగుతుంటాయి. స్టంపింగ్ మిస్ అయ్యాడు, అది కాస్ట్లీగా పరిగణించింది. జరుగుతాయి మిస్టేక్స్, అప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కీపర్ బాగా కీపింగ్ చేసినప్పుడు ఎవరు మాట్లాడు, మిస్ చేసినప్పుడు అడుగుతారు. సో కీపర్ రోల్ చాలా కత్తి మీద సాములాంటి. సో అది మిస్టేక్ చేశాడు. బౌలింగ్ కూడా మరి శార్దుల్ ఠాకూర్కి 2 overs ఇవ్వలేదు. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటాయి కదా. శార్దుల్ ఠాకూర్ డెత్లో వాళ్ళు సిమ్యులేటెడ్ సిచ్యుయేషన్ చూస్తారు. డెత్లో శార్దుల్ ఠాకూర్ ఎలా బౌలింగ్ వేస్తున్నాడు వాళ్ళ ఇంటర్నల్ మ్యాచ్లో, అతను చూస్తే అతను మరి ఎఫెక్టివ్ అనిపించలేదేమో. ఈ ప్రిన్స్ యాదవ్ బెటర్ అనిపించాడు, సో అతనికి ఇచ్చాడు. సో అలాగా మనం శార్దుల్కి ఎందుకు ఇవ్వలేదు. సో కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు, కీపర్గా ఫెయిల్ అయ్యాడు, బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయ్యాడు, అబ్సల్యూట్ జీరో కంట్రిబ్యూషన్. సో దాన్ని బట్టి మనం అతను జడ్జ్ చేస్తే అలాగే 27 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినాయి. ఒక్క మ్యాచ్తో అలా జడ్జ్ చేస్తాం. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ ప్రెషర్ ఉంటుంది. అండ్ హీ హ్యాస్ సీన్ సో మచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. డక్కాముక్కీలు తిన్న రిషబ్ పంత్ ఇలాంటి సిచ్యుయేషన్ బయటకు వస్తాడు. గ్రేట్, అంత దారుణమైన యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చాడు అతను. సో డెఫినెట్గా దీని నుంచి కూడా బయటకు వస్తాడు. ఒక్క మ్యాచ్ నుంచి అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. 27 కోట్ల గురించి మాట్లాడడం అంతా ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. సో అది నా పాయింట్. సో అతను అలా జడ్జ్ చేయకండి ప్లీజ్, దయచేసి. తర్వాత అతనైతే వెనకేసుకొస్తున్నాను కాదు, అతను ఫెయిల్ అయినప్పుడు మాట్లాడదాం. నేను క్లియర్గా చెప్పాను, రిషబ్ పంత్ని పక్కన పెట్టాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ ఫ్యాన్స్ కోపం కూడా వచ్చింది. రిషబ్ పంత్ కాదు మనకి అక్కడ కేఎల్ రాహుల్ సూటబుల్, కేఎల్ రాహుల్ చేత ఆడించుకోండి, ఒక్క మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ని ఆడించకండి అని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే రిషబ్ పంత్ కొంత టైం ఇవ్వండి, ఒక్క మ్యాచ్తోనే ఎలా తేల్చేస్తారు మీరు అతని భవిష్యత్తు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ us గివ్ హిమ్ సమ్ మోర్ టైం. తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కామెంటరీ, ఐపీఎల్ కామెంటరీలోంచి తీసేయడానికి కారణం, గతంలో సంజయ్ మాంజ్రేకర్కి ఎదిరింది ఇలాంటి పరిస్థితి. ఇంకా బాగా వెనక్కి వెళ్తే హర్ష భోగ్లీ కూడా ఎదిరింది. ఎందుకంటే ప్లేయర్స్ కొన్నిసార్లు పలానా, ఐ థింక్ సిద్ధు కూడా ఎదిరినట్టుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం జోష్లో వచ్చేసి కామెంటేటర్స్ ఒక
పర్టికులర్ ప్లేయర్ని టార్గెట్ చేసినట్టు చేయడం, దాంట్లో ప్లేయర్స్ హర్ట్ కావడం, దాన్ని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతాయి. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మన బార్డర్ భాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ గురించి కానీ కొంతమంది సీనియర్ ప్లేయర్స్ గురించి అతనికి హార్ట్గానే కామెంట్ చేశాడు. వీళ్ళు డొమెస్టిక్ వెళ్ళి ఆడాలి, ఏంటిది వీళ్ళు ఆట తీరండి అని చెప్పి కొంచెం ఫిల్టర్ లేకుండా కామెంట్ చేసినట్టుగా ఉన్నాడు. అది ఒకటి. అంతకంటే ముందు మీరు లాస్ట్ ఐపీఎల్లో కానీ ఎప్పుడైనా హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యాని కొద్దిగా ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా మీద చాలా అవి మీరు అప్పట్లో వచ్చిన మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుంటారు, చాలా వైరల్ అయినాయి అవి. హార్దిక్ పాండ్యా గురించి కొంచెం చాలా ఘాటుగా క్రిటిసైజ్ చేయడం, దానివల్ల అతన్ని పక్కన పెట్టి, అదర్వైజ్ ఈజ్ గుడ్ కామెంట్, గుడ్ పర్సన్. ఐ సీన్ హిమ్ పర్సనల్లీ. ఇది హ్యాపీ గో లక్కీ టైప్ ఆఫ్ ప్లేయర్. ఎందుకనో కొన్ని ఉంటాయి కదా, గ్రెడ్జెస్ ఉంటాయి, కొన్ని పర్సనల్ గ్రెడ్జెస్ అవి ఉంటాయి. దాంతో ఐ థింక్ అతన్ని పక్కన పెట్టారు. అన్ఫార్చునేట్, బట్ అవుతుండే ఇలాంటి. ఎందుకంటే కామెంటేటర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేస్తుండాలి. ఇప్పుడు గావస్కర్ కూడా మరి స్టూపిడ్ అన్నాడు కదా, మరి అతన్ని మీద యాక్షన్ తీసుకోలేదు. దాన్ని ఎలా అయిపోయిందంటే, కామర్స్ ఎలా అయిపోయిందంటే దానికి యాడ్గా కన్వర్ట్ చేసి దాంట్లో రిషబ్ పంత్ని గావస్కర్ ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి, అంటే దాని నుంచి దానికి బోలంత విజిబిలిటీ వచ్చింది కదా, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దానికి వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు. స్టూపిడ్ అనిపించుకున్నవాడు రెడీ అయిపోయాడు, స్టూపిడ్ అన్నవాడు రెడీ అయిపోయాడు. బికాస్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా.